శ్రీ గురు చరిత్ర 52వ అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖ పర్యంతము కించిత్తైనా చలనం లేకుండా శిలా ప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతా వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతడి శరీరమంతా కంపించిపోతున్నది. అతని ముఖంలో భావమంతా పూర్తిగా అర్థమయ్యి మారిపోయి అతని కన్నుల నుండి సంతతధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఈ 8 విధాలైన భక్తి భావాలతో అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నాడు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకొని ఇలా అన్నాడు: శిష్యోత్తమ, లేనాయన, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందములో నిమగ్నము అయ్యావు. శ్రీ గురు లీలామృతం పావనం చేసి శ్రీ గురు చరణ కమలములు ధ్యానం